ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే వీడియో చాలా సూపర్‌గా ఉంటది. నిజంగా చెప్పాలంటే నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వచ్చింది. ఆ మ్యూజిక్ అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో కూడా ఉంది. నేను మ్యూజిక్ కూడా యూజ్ చేసినా కాబట్టి మీరు ఆ మ్యూజిక్ తోటి కూడా యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి. రీచ్ అయితే డెఫినెట్‌లీ వస్తది. ఒకసారి డెమో చూద్దాం మనం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇందులో 3, 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో ఎండింగ్‌లో వచ్చే మనకు ఆ వీడియో అనేది స్లో మోషన్ కానీ, బీట్ కానీ అన్నీ చాలా సెట్ చేసుకోవాలి దీన్ని. ఇంకోటేంటంటే క్యాప్‌కట్ కూడా యూజ్ చేసిన ఇందులో. ఎండింగ్‌లో చెప్తాను. మీకు క్యాప్‌కట్ యాప్ కూడా ఇస్తాను నేను. కాబట్టి చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. చాలా బాగుంటది కాబట్టి డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. ఇంకోటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మీరైతే నేను మ్యూజిక్ యూజ్ చేసిన కదా, దాని నుంచే యూజ్ చేసి మీరు పెట్టండి. రీచ్ వస్తది. ఓకే. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్‌లో చేసి మళ్ళీ క్యాప్‌కట్‌లో చెప్పాలి కాబట్టి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తాను. వీడియోకి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ లేకున్నా నో ప్రాబ్లమ్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆ ఫాంట్ నాకు సరిగ్గా నచ్చలేదు. ఎందుకంటే నేను కొంచెం తొందరలో ఈ వీడియో చేసేసిన కాబట్టి ఒక ఫాంట్ పెడదామని అనుకోని పెట్టాను. నేను ఇంకా కొంచెం ఓపికతోటి చేసి ఉంటే ఇంకా మంచి ఫాంట్ పెట్టేవాడిని నేను. 2 ఫాంట్ పెట్టేవాడిని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. మంచి 2 ఫాంట్స్ అనేది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దానైతే ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో 2 వీడియో క్లిప్ ఇచ్చాను. ఆ 2 వీడియో క్లిప్‌లో ఒక గర్ల్ వీడియో అయితే ఉంటది. ఇంకోటేందంటే ఓవర్‌లీ వీడియో ఉంటది. ఆ ఓవర్‌లీ వీడియో చాలా ఇంపార్టెంట్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఇచ్చిన ఓవర్‌లీ వీడియో ఇది. ఓకే. ఈ వీడియో ఉంటది. ఈ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డార్క్‌లోకెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసుకోండి. దీన్నే కాపీ చేసుకోండి ఈ వీడియోని. పైన ప్లస్ సెకండ్ కాపీ చేసి కొంచెం జరిపితే ఇక్కడ మనకు ఇక్కడ కూడా వస్తది. ఇక్కడ 4 సెకండ్ ద్వారా వచ్చి దీన్ని కూడా ఇక్కడ కూడా పేస్ట్ చేసి దీన్ని రొటేట్ చేయండి. ఎందుకంటే 2 సేమ్ ఉంటే బాగుండదు. ఫస్ట్ ఓకే. అంటే ఒకటి పైనుంచి వస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకోటి కింది నుంచి వస్తది. ఇదైతే పైనుంచి వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఇక్కడ చూడండి ఇలా. ఇంకోటి అది కింద నుంచి ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు మీరు కింద ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ మీరైతే ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇంకోటి చాలామందికి డౌట్ ఉంటది. ఎందుకంటే డెఫినెట్‌లీ కామెంట్ అయితే 100% వస్తూనే ఉంటది. కామెంట్ కానీ, మెసేజ్ కానీ. ఈ గర్ల్స్ ఫోటోస్ పెట్టుకోవచ్చా లేదా అనేది ఎవరైనా ఫోటోస్ పెట్టుకోవచ్చు. బాగా సింక్ అవుతుంది. ఎందుకంటే బీట్ అనేది బాగుంది కాబట్టి. ఇంకోటేందంటే దుర్గామాత ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు కమింగ్‌లో ఇప్పుడు జూలైలో మనకు బోనాలు కూడా ఉంది కాబట్టి మీరు బోనాలు ఫోటోస్ పెట్టినా కూడా సూపర్ ఉంటది. నిజంగా చెప్పాలంటే ట్రై చేయండి. ఓకే. ఇక్కడ నేనైతే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు మళ్ళీ 4 ఫోటోస్ అయితే ఉంటది. ఓకే. ఈ ఫోటోస్ మీరు ఒకటే ఫోటో యాడ్ చేస్తారా? లేకపోతే మీ దగ్గర ఎక్కువ ఫోటోస్ ఉంటే ఎక్కువ ఫోటో యాడ్ చేస్తారనేది మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ. ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత మనకు హెడ్ మాత్రమే కనిపించాలి దీనికి. ఓకే. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటది ఇందులో. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ మీకు ఆ ఫీల్ అనేది బాగుంటది. ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనకు ఇలాగైతే ఉంది. ఇక్కడ కూడా చేంజ్ చేసేసిన. ఇప్పుడు మనకు ఏందంటే మీకైతే ఇప్పుడు మనకైతే క్యాప్‌కట్ యాప్ తోటి అవసరమైతే ఉంటది. ఒకవేళ నేను చెప్తాను అది గూడా. ఓకే. ఇక్కడ మనకు లాస్ట్‌లో మాత్రం లిరిక్సే ఉంది. ఒకవేళ మీరు ఫోటోని యాడ్ చేద్దామని అనుకుందాం. ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటోని యాడ్ చేస్తా. లాస్ట్ వరకైతే జరిపేసిన. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఓకే. లిరికల్ దగ్గర తీసుకొచ్చిన. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే ఫోటో సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేస్తున్నా. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం ఫస్టు. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ రాండమ్ యానిమేషన్ అందులోకి వెళ్ళి టూ మచ్‌లోకి వెళ్ళండి. దాని తర్వాత దీనైతే మనకి ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. ఇదైతే మనం తగ్గించుకోవాలి. ఫస్ట్ 50 ఉంది కదా, దానైతే మనమైతే ఒక 20 వరకు చేసుకోండి. ఇలా వస్తది. ఇంకోటి దీనికి విగ్నెట్ కూడా యూజ్ చేయండి. బాగుంటది. పంచ్ అవుట్ ఆన్ చేసుకోండి. సైజ్ అయితే తక్కువ చేసి ఫెదర్ మాక్సిమం పెట్టుకోండి. ఇంకోటి నేను ఒకవేళ మీరు ఫోటో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే దీనికైతే మీరైతే ఫ్లాష్ లాగా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. దీనైతే ఓపెన్ చేసిన. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మధ్యలో కీ ఫ్రేమ్ దగ్గర మీరు ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ పెట్టుకోండి. అయితే ఫ్లాష్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఇలా. ఓకే. అంటే చిన్న చిన్న గ్యాప్‌లో అయితే 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మధ్యలో కీ ఫ్రేమ్‌లో ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఫ్లాష్ అనేది వస్తుంటది. బాగా కనిపిస్తది ఈ వీడియోలో. ఇక్కడ చూడండి ఫ్లాష్ వస్తుందా ఇలా.
ఓకే. దీనికి మనమైతే ఒక షేప్ యాడ్ చేసుకుందాం. ఒక షేప్ తీసుకొని దీని కిందికి తీసుకొచ్చి ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. దీనికి మనం డ్యూయల్ కలర్‌లోకెళ్ళి ఈ బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేద్దాం మనం. ఓకే. ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేద్దాం. కొంచెం పైన పెడుతున్నాను. చూడండి ఇలా బాగా అనిపిస్తది. ఇదైతే మనకు ఫోటో క్లిప్. ఒకవేళ వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే నేను చెప్తాను. వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి ఫస్టు. అంటే అదేందంటే బీట్ బట్టి మనం యాడ్ చేయడానికి చాలా సూపర్‌గా ఉంటది. కాబట్టి నేను వీడియో క్లిప్ తోటే చూపించాను మీకు. కాబట్టి నేను ఆ స్లో మోషన్ కానీ, ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ, జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది ఎలా వస్తుందనేది ఇక్కడ చూసుకోవాలి మీరు. ఓకే. దానికోసం క్యాప్‌కట్ యాప్ అయితే అక్కడనే ఇచ్చాను, మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. చాలామందికి అప్డేట్ వస్తుందని అంటున్నారు. అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తే మీకు ఆ ప్రాబ్లమ్ అయితే రాదు. ఇప్పుడు మీరైతే ఏదైతే వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ వీడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఏదైనా పార్ట్స్ అనేది మీకు వేస్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదని కట్ చేసి డిలీట్ చేస్తా. లాస్ట్‌లో వాటర్ మార్క్ వస్తది కాబట్టి వాటర్ మార్క్‌ని కూడా డిలీట్ చేస్తున్నా. దాని తర్వాత ఆ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్టైల్ అని ఉంది కదా! అందులోకెళ్ళి మనకు ఈ సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మీరు ఇక్కడ ఫ్లాష్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం తీసుకుంటదది. ఇప్పుడు నేనైతే దాన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. అది కొంచెం టైం తీసుకున్న తర్వాత ఆ బీట్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. ఇదే వీడియోని మీరు అక్కడ యాడ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఉన్నాయి. ఒకటే అని కాదు. 4, 5 ఉన్నాయి ఇందులో. మీరు ఏదైతే ట్రై చేద్దామని అనుకుంటున్నారో అదైతే ట్రై చేసుకోండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.